ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనాల మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు, శుభాలు. దేవుని దగ్గర నుంచి కృప క్షేమాలు మీకు విస్తరించును గాక. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి అనుభవం. కలిసి ధ్యానించడం, మీ తలంపులు నా తలంపులు అన్నీ కలబోసుకొని వాటిలో బెటర్ వాటిని తీసుకొని ఇంకా బెటర్గా ఆలోచిస్తూ ముందుకెళ్ళడం చాలా మంచి విషయం. గ్రూప్ డిస్కషన్, అక్కడక్కడ కొన్ని చోట్ల గ్రూప్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. గ్రూప్ డిస్కషన్ కూడా జరగాలి. కొరియాలోని దేవుని సంఘం 125-130 సంవత్సరాల్లోనే బాగా విస్తరించింది. ఇంచుమించు సౌత్ కొరియాలో 50-60% వరకు క్రైస్తవ జనాభా పెరిగింది. వాటికి కారణాలు ఏంటి అని అన్వేషిస్తున్నప్పుడు, పరిశోధనలు చేసినప్పుడు, అలాగా క్రిస్టియానిటీ లేదా చర్చ్ గ్రోత్ రావడానికి, కొరియాలో రావడానికి ఉన్నటువంటి 10 కారణాల్లో ఒక కారణం ఏంటంటే దేర్ అడ్వాంటేజ్ ఈస్ గ్రూప్ డిస్కషన్. మన సంఘాల్లో బైబిల్ స్టడీలు ఉన్నాయి, ఉపవాస కూడికలు ఉన్నాయి, కనిపెట్టు కూడికలు ఉన్నాయి, కానీ గ్రూప్ డిస్కషన్స్ లేవు. అందరూ కూర్చొని, దానికి పాస్టర్ కావాలనే లేదు, విశ్వాసులు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక కన్క్లూషన్కి రావడం, లేదా పాస్టర్ గారు ఫైనల్గా ఏదో వివరణ ఇవ్వడం, ఇవన్నీ చేయగలిగితే దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి ఆరంభిస్తాడు విశ్వాసి. ఆలకించడం మాత్రమే కాదు, ఆలకించాలి, అంతేకాకుండా ఆలోచించాలి, అంతేకాకుండా అన్వయించుకోవాలి. ఇన్ని చేస్తేనే ఆశీర్వాదాలు వస్తాయి. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఆదియందు ఉన్న వాక్యం. ఆదియందు ప్రకటించే వాని వాక్యం ఉందని, ప్రభువు వాక్యం ఉందని, ప్రభువును గూర్చిన వాక్యం ఉందని 3 విషయాలు మనం ఆలోచించాం. ఈ ఎపిసోడ్లో కూడా మనం వేరు ఈ వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 1:2. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దిస్ వన్ వాజ్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్. దిస్ వన్ అంటే ద వర్డ్, అనగా వాక్యమై ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు. మన గత ఎపిసోడ్లో 1-2 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ 2వ వచనం మాత్రమే. దే వేర్ టుగెదర్ ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ అని ఎందుకు తర్జుమా చేశారంటే, హీబ్రూ భాషలో సన్నిధి అనే మాటకు సరిపోయే పదం లేదు. అందుకని సన్నిధి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఫేస్ అనే మాట ఉపయోగిస్తారు. బిఫోర్ యువర్ ఫేస్, మీ దగ్గర అనేదానికి అలా కాకుండా వాళ్ళు మీ ముఖము ఎదుట అని ఉపయోగిస్తారు. మీ ముఖం ఎదుటకు వచ్చాను అని మనం తెలుగులో మాట్లాడితే ఏంది ముఖం ఎదుటికి రావడం ఏందండి, ఏం మాటలు ఇవి అన్న విధంగా ఆలోచిస్తారు. కానీ దాని అర్థం ఇన్ యువర్ ప్రెజెన్స్. మీరు అబ్సెంట్ కాకుండా ఉన్నప్పుడు, మీరు అక్కడ ఉన్నప్పుడు, మీరు ఆ గదిలో ఉన్నప్పుడు, మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు, మీరు ఆ చోట ఉన్నప్పుడు అని అర్థం. ఇన్ యువర్ ప్రెజెన్స్. దే వర్ టుగెదర్ ఫేస్ టు ఫేస్ ఇన్ ద వెరీ బిగినింగ్. అవును, ఫేస్ టు ఫేస్ ఉన్నారు వాళ్ళు. అనగా ఆత్మైన దేవునికి ఒక ముఖం ఉందని, కుమారుడైన దేవునికి ఒక ముఖం ఉందని, ఈ ఒకరి ముఖాలు ఒకరు వాళ్ళు చూసుకుంటూ కూర్చున్నారని కాదు దాని అర్థం. అక్షరార్థంగా కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు, అక్షరార్థంగా అర్థం చేసుకున్నప్పుడు కొన్ని అపార్థాలకు, అవగాహన రాహిత్యానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అండర్స్టాండింగ్ లేకపోతే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ డేంజరస్. అండర్స్టాండింగ్ ఈజ్ ఓకే, బట్ మిస్అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ గుడ్. అండర్స్టాండింగ్ అనేది దేవుని దగ్గర నుంచి వస్తే, మిస్అండర్స్టాండింగ్ అనేది అపవాది దగ్గర నుంచి వస్తుంది. సరే, మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాటలు, సృష్టించే వాక్యం, ద క్రియేటివ్ వర్డ్. నో డౌట్ దేవుని వాక్యం సృష్టిస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎటువంటి సందేహం లేదు, దేవుని వాక్యం సృష్టించే వాక్యం ఎలా చెప్పగలుగుతున్నాం? ఆదికాండం 1 చదివినప్పుడు
చదివిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ డినామినేషన్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన సత్యం, ద వర్డ్ ఈజ్ క్రియేటివ్ వర్డ్. సృష్టించే వాక్యం అండి. సృష్టిని కలుగు చేసిన వాక్యం. కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, మత్స్యములు కలుగునుగాక, ఇలా చెప్పినవాడు. ఆయన వాయిస్కి ప్రకృతి మొత్తం స్పందిస్తుంది. నేచర్, ఆల్ యూనివర్స్ వాస్ రెస్పాండింగ్ టు ద క్రియేటర్, ద వాయిస్ ఆఫ్ ద క్రియేటర్. ఆదామా నీవెక్కడ అన్నాడు. ఎవరబ్బా ఇది, ఎవరితో వాయిస్ ఎక్కడో వినట్టుందే, ఎవరిదై ఉంటుంది? వింటున్నది మొట్టమొదటిసారి. ఎవరు నువ్వు, హూ ఆర్ యూ అని కూడా ఆదాం అడగలేదు. ఈవెన్ ఫస్ట్ టైం వింటున్నప్పటికీ, ఆల్దో హీ వాజ్ లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ ఫస్ట్ టైం ఇన్ హిజ్ లైఫ్, తన జీవితంలో మొట్టమొదటిసారి. తను ఇంతకుముందు కూడా విన్నాడు. ఎలా విన్నాడు? మీరు భూమిని నిండించి ఫలించి విస్తరించండి అనే వాయిస్ విన్నాడు. కానీ ఇప్పుడు ఆ వాయిస్, ఆదికాండం 1వ అధ్యాయంలోని వాయిస్ ప్రశ్న కాదు, ఆ వాయిస్ కూల్గా వచ్చిన వాయిస్. ఆదికాండము 3వ అధ్యాయంలో నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు చూసాడా, ఆ వాయిస్ కూల్గా వచ్చినట్టు వాయిస్ కాదు. అనగా దాని అర్థం ప్రభువు ప్రశాంతతను కోల్పోయాడని కాదు, కలవరపడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి అయోమయానికి గురయ్యాడని కాదు అర్థం. 2 టోన్స్లో, స్వరాల్లో, స్వరం యొక్క స్థాయిలో తేడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అమ్మా బాగున్నావా అని అడిగేదానికి, బాగలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాగున్నావా అనేదానికి తేడా లేదా? తేడా ఉంది. జనరల్ స్టేట్మెంట్ మనం ఆదికాండం 1లో చూస్తే, రెండోది ఒక క్యూరియాసిటీతో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ని మనం చూస్తున్నాం. ఆదాం ఎక్కడున్నావు, ఎందుకున్నావు, ఉండాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా ఒక ప్రశ్నలోనే అనేక ప్రశ్నలు దాగి ఉంటాయి. ఒక్క ప్రశ్నలోని, ఒక్క మాటలోనే ప్రశ్నార్థకమైనటువంటి భావాలు ఎన్నో దాగి ఉంటాయి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము సృష్టించే వాక్యం. ఇట్ క్రియేట్స్, ఇట్ హ్యాస్ క్రియేటివ్ పవర్. జీవ మరణములు నాలుక వశం. జీవాన్నైనా మరణాన్నైనా నాలుగు కలిగించగలదు. అనగా మానవుడు నాలుగు కాదు, పలానోడు చచ్చిపోను కాకానంగానే చచ్చిపోతున్నాడు ఏంటి? దేవుని వాక్యాన్ని కొద్ది జాగ్రత్తగా ఆలోచించారు. జీవ మరణములు నాలుక వశం అంటే మనుషుని యొక్క నాలుక వశం అని కాదు, అది దేవుని నాలుక వశము. అనగా దేవుని నోటి వశము. దేవుని వాక్కు బలము చేత కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతవరకే. కానీ మనిషి వాక్కుల చేత కార్యక్రమాలు జరగడం లేదు. మనిషి వాక్కు చేత మరణమేమో జరుగుతుంది కానీ జీవం జరగదు. దేవుని వాక్కు చేత మరణం జరుగుతుంది, జీవము కూడా జరుగుతుంది. చచ్చిపోయిన లాజరు బయటికి రా అన్నాడు, వచ్చేసాడు, జీవం కలిగింది. ఆ పండు తినదినమున నువ్వు చస్తావు అన్నారు, తిన్నారు, చచ్చిపోయారు ఆత్మీయంగా. అనగా 2 జరిగాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుని వాక్కును బట్టి మరణం కలిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో దేవుని వాక్కును బట్టి, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క వాక్కును బట్టి జీవము కలిగింది. అనగా జీవ మరణాలు మనిషి నాలుక వశం కాదు, జీవ మరణాలు దేవుని నాలుక వశము, దేవుని వశము అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సృష్టించే వాక్యం అనేటువంటి టైటిల్తో మనం కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు మనం త్వరగా ధ్యానించుకుందాం. మొట్టమొదటి మాట 1వ అధ్యాయము 39వ వచనం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? కమాన్ సీ, వచ్చి చూడండి. నువ్వు ఎక్కడున్నావు, మీరు ఏం వెతుకుతున్నారు అనే దానికి, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో వెతుకుతున్నావు. ఆయన వెనకాల చేరి వెతికితే ఆయన ఎక్కడ కాపురం ఉన్నాడు ఏమర్థమవుతుంది? సరే, ఎన్నెందుకు మీ అన్వేషణలకి అంతం ఉండాలి, మీ అన్వేషణలకి కామా పెట్టడం కాదు, ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. లెట్స్ గో అండ్ సీ. నేను ఎక్కడ కాపురం ఉన్నానో అక్కడికి వెళ్దాం రండి అని ఆ రాత్రి వాళ్ళైతే ఆ దినమంతా ఉన్నారు, ఆయనతో కొన్ని గంటలు గడిపారు. కానీ ఆ కొన్ని గంటలు గడిపిన సమయంలో వాళ్లకు జరిగిన, వాళ్ళ ఆత్మలో కొన్ని పిలుపులను అందుకున్నారు.
They got some invitations in their spirit as they dwelt with Jesus Christ. యేసు ప్రభుతో ఉన్నప్పుడు నువ్వు కొన్ని పిలుపులు వింటావు, కొన్ని స్వరాలను వింటావు. యూ విల్ లిజన్ టు సమ్ వాయిసెస్. దేవుని సన్నిధిలో గడిపితే దేవస్వరాన్ని వింటామండి. 24 గంటలు ఫేస్బుక్లో, వాట్సాప్లో ఉంటే దేవుని స్వరం మనం ఏం వింటాం? దేవుని స్వరం వినడానికి దేవునితో గడపాలి. 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపితే 2 రాతి పలకలంటే 10 మాటలు తీసుకొచ్చాడు. 10 మాటలు తీసుకొని రావడానికి 40 రోజులు పట్టింది. అనగా ఇంచుమించు యావరేజ్గా, ఇది కరెక్ట్ అని కాదు, యావరేజ్గా అంటే 4 రోజులకు ఒక మాట, 4 రోజులకు ఒక మాట వచ్చిందని అర్థం. అలా 10 మాటలు వచ్చేసి 40 రోజులు. అనగా ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా 4 రోజులకు ఒకసారి దేవుడు కొండ మీద రాశాడని కాదు, ఒక ఆజ్ఞ రాశాడని కాదు నా మాటల ఉద్దేశం. It took nearly 40 days to write just 10 words, 10 commandments. డెకలాగ్, దశాజ్ఞలని వాస్తవంగా అయితే 10 నిమిషాలు రాసేయచ్చు. ముసలాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మోషేని ఎందుకు ఇబ్బంది పెట్టడం, 10 నిమిషాల్లో హడావిడికి ఏదో రాసి ఇచ్చి పంపించేద్దాం అని అనుకోలేదు. ఈ 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాయబడినప్పటికీ మోషే హృదయ పలకల మీద కూడా రాయబడాలి. రాతి పలకల మీద రాయడానికి కొన్ని సెకండ్లో రాసేయచ్చు, కొన్ని నిమిషాల్లో రాసేయచ్చు. కానీ మోషే హృదయ పలకల మీద ఒకవేళ రాతి పలకలు పగిలి ఆ ఆజ్ఞలు ఏంటో మోషేకు గుర్తు లేకుండా ఉండకూడదు. 80 సంవత్సరాల ముసలోడి మనస్సులో అలాగే పదిలంగా ఉండిపోవాలని 40 రోజులు దేవుడు ఆ కొండ మీద నిలబెట్టుకున్నాడు. తన స్నేహితుడైనటువంటి మోషేని కొండ మీద నిలబెట్టుకొని 40 రోజులు, 10 కాదు 613 ఆజ్ఞలు అంటున్నారు యూదులు. సరే ఏదేమైనప్పటికీ ఈ 10 ప్లస్ 603 మొత్తం కలుపుకొని 613 ఆజ్ఞలు అనుకుందాం. ఈ ఆజ్ఞల్ని ఒక మనిషి పొందుకున్న ఆజ్ఞలవి, మనుషుడు పెట్టిన ఆజ్ఞలు కాదు. యెహోషువనో కాలేబో తీసుకొచ్చిన, గోత్ర పెద్దలు తీసుకొచ్చిన ఆజ్ఞలు కాదు ఇవి. మన కొరకు జీవవాక్యములు తీసుకొని వచ్చిన వాడు ఇతడే. జీవవాక్యాలు తీసుకొచ్చాడు. జీవ ఆజ్ఞలు కాదు అవి, జీవవాక్యాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి విషయము 1వ అధ్యాయం 39వ వచనంలో ఆయనతో ఉన్నారు, ఆయనతో ఉన్నప్పుడు ఆయనతో ఉండాలనిపించింది. కొన్ని గంటలు గడిపేసరికి ఆయనతో, యేసుతో కొన్ని గంటలు గడిపేసరికి కొన్ని రోజులు ఉండాలనిపించింది. యేసుతో కొన్ని రోజులుంటే కొన్ని వారాలు ఉండాలనిపిస్తుంది, కొన్ని వారాలు ఉంటే కొన్ని నెలలు ఉండాలనిపిస్తుంది, కొన్ని నెలలు ఉంటే కొన్ని సంవత్సరాలు ఉండాలనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే కొద్ది సమయం గడిపినా ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది. హడావిడిగా ప్రార్థన ముగించుకొని ఆమెనని చెప్పేసి వెళ్ళిపోవాలని కాదు, ఇంకా ఉండాలి. ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ సమ్ మోర్ టైమ్, సమ్ మోర్ టైమ్. దిస్ ఈజ్ నాట్ సఫిషియెంట్. ఇది సరిపోలేదండి, 1 గంట సరిపోలేదండి, ఇంకో గంట, ఇంకో 2 గంటలు, ఇంకో 3 గంటలు, ఇంకో 3 రోజులు, ఇంకా 4 రోజులు అనేది దేవుని ప్రజల యొక్క ఆశగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు సరే నన్ను వెంబడించారు, నన్ను వెతుకుతున్నారు, నేను ఎక్కడ కాపురం ఉన్నారో తెలుసుకున్నారు, ఓకే బాయ్, మీ అందరికీ వందనాలు, బాయ్ బ్రదర్స్ అని అనలేదు. వాళ్ళు ఆయన్ని వెంబడించారు. అనగా ఆయన ఇంటి యొక్క సౌందర్యాన్ని చూసి, ఇల్లు ఎలా నీట్గా శుభ్రంగా ఉందో దానికి ఆకర్షితులై ఆయన శిష్యులు అయ్యారని కాదు అని అర్థం. యేసుకు అదే తాత్కాలిక నివాసమే కానీ శాశ్వత నివాసమేం కాదు. కానీ ఎందుకో మరి బోధకుని యొక్క నివాసాన్ని గురించి ఆలోచించారు. బోధకుని నివాసంలో తాము నివసించాలనే ఉద్దేశంతో ఆయన ఇంటితో మీకేం పని, ఆయన ఎక్కడుంటే మీకు కాపురం, ఎక్కడుంటే మీకెందుకండి? వాళ్ళు అడిగిన మాట, బోధకుడా నువ్వు ఎక్కడుంటున్నావు? చెప్పింది రూతు, చెప్పింది నయోమితో, అత్తమ్మతో, అత్తమ్మా నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. వీళ్ళు కూడా అలాగే, యేసు నయోమి అనుకుందాం, యేసు నయోమి కాదండి, నువ్వు జస్ట్ ఉంటే పోలిక అంతవరకే. మళ్ళీ యేసు నయోమి అన్నారని చెప్పేసి కామెంట్స్ పెట్టేసి మీరు క్రిటిసైజ్ చేయొద్దు. ఆ శిష్యులు రూతులు అనుకుందాం. నువ్వు ఉన్న చోటమే ఉండాలి. గొర్రెపిల్ల ఎక్కడ ఉందో ఆ యాజకులు, ఆ సేవకులు, ఆ పరిశుద్ధులు అక్కడే ఉంటారు. యజమానుడు ఎక్కడుంటాడో దాసులు అక్కడే ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు కాపురము అనేది పెద్ద ప్రాముఖ్యమైన ప్రశ్నే కాదు. వేర్ ఆర్ యూ లివింగ్, వేర్ ఆర్ యూ డ్వెల్లింగ్, వేర్ ఆర్ యూ స్టేయింగ్ అనేది ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ కాదు. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక వేరొక ఇంటికి వెళ్ళడమో, వేరొక బోధకుని వెతుక్కోవడమో, వేరొక బోధకుని యొక్క కాపురమున్న చోటు చూడాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. వన్ ప్రీచర్ ఈజ్ ఎనఫ్, వన్ టీచర్ ఈజ్ ఎనఫ్, వన్ మాస్టర్ ఈజ్ ఎనఫ్. యేసు చాలు. యేసు ఉంటే మనకు వేరొక బోధకుడు అక్కర్లేదు. యేసు ఉంటే మనకు గురువు మనకు అక్కర్లేదు. యేసు ఉంటే మరొక యజమానుడు మనకు అవసరం లేదు. నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు అని కీర్తనాకారుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నంబర్ 1, సృష్టించే వాక్యం. ఆయన వాక్యాన్ని బట్టి శిష్యత్వం పుట్టింది. బై హిస్ వర్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ వాజ్ ఆరిజినేటెడ్. రండి, వచ్చి చూడండి అనగా ప్రయోగాత్మకంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఏదో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, అంతే థియరిటికల్ నాలెడ్జ్ గురించి చెప్పడం లేదు. జీసస్ నెవర్ ఎంకరేజ్డ్ థియరిటికల్ నాలెడ్జ్, బట్ హీ ఎంకరేజ్డ్ ద ఎక్స్పీరియన్షియల్, లేకపోతే నాలెడ్జ్, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. దట్స్ పవర్ఫుల్. ప్రాక్టికల్స్ క్లాస్ రూమ్లో కూర్చొని ఆ పుస్తకాలు తిరిగేసి, ఆ పేజీలు తిరిగేసి చేసాం, ఓకే. బట్ ప్రాక్టికల్స్ చేసాం చూడండి. అక్కడ ఏదో కెమికల్ని కలుపుతున్నప్పుడు ఏదో ఇబ్బంది కలిగి, ఏదో స్మోక్ వచ్చి ఏదో ఇబ్బంది అయ్యి. థియరీ లెసన్లో ఇవి జరగలేదు, ప్రాక్టికల్ లెసన్లో జరిగింది. ప్రాక్టికల్ ఒక విధంగా చెప్పాలంటే థియరీ కన్నా కష్టమైంది, కానీ ప్రాక్టికల్ ఈజ్ మోర్ బ్లెస్సింగ్ దాన్ థియరీ. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి సృష్టించే వాక్యం. ఇట్స్ ఎ క్రియేటివ్ వర్డ్. ఇట్ క్రియేటెడ్ డిసైపుల్షిప్. ప్రభా, ఇక మేము నీతో ఉంటాం. యు వాంట్ టు బి విత్ యూ. నీ వెనకాలే ఉంటాం. నీకెవరు శిష్యులు లేరేమో. మా యోహాన్ గారికి, యోహానయ్య గారికి, యోహాన్ పాస్టర్ గారికి ఎంతమంది శిష్యులు? నీకు లేరేమో. వీ వాంట్ టు బి యువర్ ఫస్ట్ డిసైపుల్స్. ఒక మాటను బట్టి, ఒక సూక్తిని బట్టి, స్వర్గం నుంచి పంపబడిన ఒక వ్యక్తి చెప్పినట్టు ఒక మాటను బట్టి శిష్యత్వం ఏర్పడింది. క్రియేటివ్ వర్డ్ కాజెస్ డిసైపుల్షిప్. రెండో మాట మనం ఆలోచిద్దాం. 1వ అధ్యాయము 42వ వచనం. యేసునొద్దకు అతని తోడుకొని యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చి, మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాటలు నేను చదువుతున్నాను. 1వ అధ్యాయము 42వ వచనం. Then Andrew brought Simon to meet Jesus. When he gazed upon Andrew's brother, he prophesied to him. ఆయన చెప్పాడని కాదు, ఆయన ప్రవచించాడు అని ఈ తర్జుమాలో ఉంది. You are Simon and your father's name is John. But from now on, everyone will call you Cephas, which means Peter the rock. He prophesied to him. ప్రవచించి చెప్పాడు. ఇక నువ్వెవరో తెలుసా? ఎవరో అన్నారు సిమియోన్, లేకపోతే సీమోన్ అనే మాటకి వినడం అనే అర్థం రెల్లు అనే అర్థం ఉందట. అనగా గాలికి కదలాడేటువంటి ఊగే రెల్లు. కానీ ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, రెల్లు కాదు, ఆయనకి కావాల్సిన రాయి కావాలి. రెల్లును రాయిలాగా చేయాలనుకుంటున్నాడు. ఊగేటువంటి అనుభవం, చంచలమైనటువంటి అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే అచంచలమైన విశ్వాసంతో నువ్వు ఉండాలనే ఉద్దేశంతో నిన్ను రాయిలాగా మార్చాలి. అంటే నిన్ను రాయిలాగా చేయడం అని కాదు. రాయి అంటే ఏం పని చేయకుండా ఒక చోట కదలకుండా పడవేయబడిన దానిలాగా ఉండడము అని కాదు దాని అర్థం. ఫస్ట్ సారే చూశాడు. ఇంతకుముందు చూశాడు లేదో మరి మనకు తెలియదు. ఫస్ట్ సారే అంటున్నాడు, మీ నాన్న ఎవరో తెలుసు, నాకు నీ పేరేంటో నాకు తెలుసు, కానీ ఇక రాబోయే రోజుల్లో నువ్వు ఎలా ఉంటావు అనేది కూడా చెప్పాడు. యవన కాలంలో పేతురు ఎలా ఉన్నాడో, ముసలితనంలో ఎలా ఉన్నాడో పేతురు అని పేతురు గురించి చెప్పేశాడు. హీ నోస్ ఎవ్రీథింగ్స్. నీ గతాన్ని, నీ భవిష్యత్తును, నీ వర్తమాన కాలాన్ని సమానంగా ఎరిగినట్టు దేవుడు. భవిష్యత్తు గురించి కొద్దిగా తెలుసని కాదు, భూతకాలం నుంచి కొద్దిగా తెలుసని కాదు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. హీ నోస్ అబౌట్ యువర్ ఫ్యూచర్, పాస్ట్ అండ్ ప్రజెంట్. దేవుని స్తోత్రం. రెండోది, సృష్టించే వాక్యం ఒక శ్రేష్టమైన నామాన్ని అనుగ్రహించింది. ప్రకటన గ్రంథంలో మనకు తెలిసిన విషయం 2వ అధ్యాయంలో, జయించువానికి ఒక తెల్ల రాతినిత్తును, ఆ తెల్ల రాతి మీద కొత్త పేరున్నది, అది పొందిన వానికే కానీ మరెవరికి తెలియదు.
న్యూ నేమ్, న్యూ ఐడెంటిటీ. పేతురుకు ఒక కొత్త పేరు అంటే దాని అర్థం పేతురు కొత్త పేరు కోసం ఆశించి ప్రభు దగ్గరికి రాలేదు, కానీ తన దగ్గరికి పంపబడిన తీసుకొని రాబడిన పేతురుకు ప్రభు ఒక శ్రేష్టమైన పేరుని ఇచ్చాడు, అనగా న్యూ క్యారెక్టర్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేరు మారవడం అంటే దాని అర్థం అదే. పేరు మారవడం అంటే జీవితం మారిందని అర్థం. మనం ఆలోచిస్తున్న విషయం, సృష్టించే వాక్యం ఒకటి శిష్యత్వాన్ని పుట్టించింది, రెండవది సృష్టించే వాక్యం శ్రేష్టమైన పేరునిచ్చింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 50 మరియు 51. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచిదనని నేను చెప్పినందువలన నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? జీసస్ ఆన్సర్, డూ యూ బిలీవ్ సింప్లీ బికాస్ ఐ టోల్డ్ యూ ఐ సా యూ సిట్టింగ్ అండర్ ఎ ఫిగ్ ట్రీ? You will experience even more impressive things than that. I prophesy to you eternal truth from now on. You all will see an open heaven, gaze upon the Son of Man like a stairway reaching into the sky, with the messengers of God climbing up and down upon him. మళ్ళీ ఇక్కడ he was prophesying, ప్రవచిస్తున్నాడు. పేతురుతో ప్రవచనం, నతనీయేలుతో ప్రవచనం. ఆయన మాట ప్రవచనాత్మకమైన మాట, ప్రతి మాట ప్రవచనాత్మకమైన మాట, ప్రతి మాట ప్రాముఖ్యమైన మాటే. మూడో విషయం, అతనికి ఏం జరిగింది? స్వర్గ దర్శనపు అనుభవాన్ని కలిగించబోతుంది దేవుని వాక్యం. స్వర్గీయ దర్శనాన్ని, అనగా ద క్రియేటివ్ వర్డ్ గివ్స్ విజన్స్ ఆఫ్ హెవెన్ టు సీ. పరలోకపు దర్శనాలు చూసేటువంటి కృపను దేవుని వాక్యం అనుగ్రహిస్తుంది. అనగా దాని అర్థం, వాక్యము ఒక వ్యక్తి యొక్క, విశ్వాస యొక్క, పరిశుద్ధుని యొక్క నేత్రములు తెలిస్తే, అనగా వెలిగిస్తే వాడు దర్శనాలు చూస్తాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో దర్శనం లాంటి దర్శనం అని కాదు. ఇక్కడ యాకోబుకు వచ్చిందే, యాకోబు తెలుసా అని కానీ ఇటువంటి ప్రస్తావన తీసుకొని రాలేదు. అంటే మనం ఆలోచిస్తున్నట్టు మాట స్వర్గీయ దర్శనానికి అవకాశం ఇస్తుంది. ద వర్డ్ గివ్స్ విజన్, అనగా ద క్రియేటివ్ వర్డ్ గివ్స్ విజన్. ద క్రియేటివ్ వర్డ్ గివ్స్ డిసైపుల్షిప్. ద క్రియేటివ్ వర్డ్ గివ్స్ న్యూ నేమ్. ద క్రియేటివ్ వర్డ్ గివ్స్ న్యూ విజన్. విజన్ లేదా విజన్స్ లేదా దర్శనాలు ఏదైనా అనుకోవచ్చు. 4వ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 7 మరియు 9 వచనాలు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపండి వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని స్తోత్రం. 9వ వచనం, ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయింది. Jesus came to the servants and instructed them, fill the pots with water right up to the very brim. 9వ వచనం, and when they poured out their pitchers for the master for the ceremonies to sample, the water had become wine. When he tasted, the water had become wine. The master of the ceremonies was impressed with its quality. మంచి క్వాలిటీ వైన్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? ఒకరెవరో చెప్పారు, ఆయన మీతో చెప్పింది చేయండి అని మరేమో చెప్పింది, దానివల్ల కార్యం జరగలేదు. నీళ్లు పోయిండి అని చెప్పాడు, దానివల్ల కార్యం జరిగింది. నీళ్ల ద్వారా కార్యం జరగలేదు, కార్యం జరిగింది నీళ్లు పోయమని చెప్పిన వారి ద్వారా కార్యం జరిగింది. మెటీరియల్ ద్వారా కార్యం జరగలేదు. మెటీరియల్ని, ఎక్కడో ఉన్న మెటీరియల్ని, ఎక్కడో ఉన్న లిక్విడ్ని ఇక్కడ తీసుకొని రమ్మని చెప్పాడు చూడండి. అలా చెప్పిన వాని ద్వారా కార్యం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయము, శ్రేష్ఠ పానీయాన్ని కలిగించినట్టు వాక్యం. దేవుని స్తోత్రం. శుచి అయినటువంటి, లేకపోతే శ్రేష్టమైనటువంటి పానీయాన్ని, రసాన్ని ఇచ్చినటువంటి వాక్యం. బై హిజ్ వర్డ్.
వాళ్ళ దగ్గరికి పోయి మేము ఇప్పుడు అందరూ విందు ఆరగిస్తుంటే మేమేందండి నీళ్ళు తీసుకొచ్చేది, మేము ఈ టైంలో పనిచేయడం లేదా, మాకు విందు లేదా, మాకు ద్రాక్షారసం లేదా, మాకు తినడానికి లేదా, మాకు తాగడానికి లేదా, మాకు విశ్రాంతి లేదా అని కంప్లైంట్ లేదు. ఆయన మాట చొప్పున పని జరిగించారు కనుక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. సృష్టించే వాక్యం 4 పనులు చేశాడు. 1 శిష్యత్వాన్ని సృష్టించింది, 2 శ్రేష్టమైన పేరును సృష్టించింది, 3 స్వర్గీయమైన దర్శనాలు సృష్టించింది, 4 శ్రేష్టమైన పానీయాన్ని సృష్టించింది. దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఉందాం. సృష్టించే వాక్యం నీ కోసం సమస్తము చేయగలదు. సృష్టించి సమస్తము నిర్వహిస్తూ సమస్తము నిర్మూలించేటువంటి దేవుని వాక్యం. పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. మీ వాక్యం సృష్టించేటువంటి 4 విషయాలు. శిష్యత్వాన్ని సృష్టిస్తుందని, శ్రేష్టమైన పేరు సృష్టిస్తుందని, స్వర్గీయ దర్శనాలు సృష్టిస్తుందని, అంతేకాకుండా ఈ వాక్యము శ్రేష్టమైనటువంటి రసాన్ని సృష్టిస్తుందని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాను. దేవా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి కొరకే మీకు వందనం చేస్తూ ఈ వాక్యాలు వారి జీవితంలో కార్యం చేయగలడు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ మీరు సిద్ధపడి ఈ సందేశాల కొరకు 8 గంటల సమయానికే మీ టీవీ సెట్ల ముందు లేదంటే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది కనుక ఆ టైంలో యూట్యూబ్లో మీరు అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.